హాయ్ అండి, వెల్కమ్ టు చామస్ కిచెన్. నేను ఈరోజు చేసే రెసిపీ కోకోనట్ మిల్క్ చికెన్ కర్రీ అండి. నేను కిలో చికెన్ తీసుకున్నానండి. 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నానండి. పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు, కరివేపాకు, మసాలా దినుసులండి. కొబ్బరి పాల కోసం మీడియం సైజు కొబ్బరి చెక్క తీసుకున్నానండి. కొత్తిమీర, తగినంత నూనె, బాండి పెట్టుకున్నామండి. నూనె పోసుకొని ఫస్ట్ అల్లం వేసుకుని కొంచెం వేపుకోవాలండి. మసాలా సరుకులు 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 యాలక్కాయలు, 3 లవంగాలు, 1 అర స్పూన్ జీలకర్రనండి. అవి కొంచెం నూనె లేకుండా వేపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, కొంచెం వేగింది. అల్లం కొంచెం వేగాలండి, తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. మగ్గిపోయినాయండి ఉల్లిపాయలు. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. టమాటాలు కూడా మంచిగా మగ్గాలండి, కలుపుకోవాలి బాగా. చికెన్ కడిగి పెట్టుకున్నానండి, వేసేసుకున్నాను. కారం, తగినంత ఉప్పు, పసుపు కూడా వేసేసుకున్నానండి. మంచిగా కలుపుకొని మళ్ళీ మగ్గబెట్టుకోవాలండి. నేను కొబ్బరి మీడియం సైజు ఒక చెక్క తీసుకున్నానండి, మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. బాగా కలుపుకోవాలండి, మంచిగా ఫ్లేవర్ బాగుంటుంది. మగ్గిపోయిందండి. ఇప్పుడు మసాలా పొడి వేసుకోవాలి. మసాలా మామూలుగా వేపుకుని మిక్సీ పట్టుకోవాలండి. బాగా కలుపుకున్నాము. మగ్గిందంటే బాగా. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. కలుపుకుందాం. ఉడుకుతుందండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. లాస్ట్లో వేసుకుంటేనే బాగుంటుందండి. ఉడుకుతుందండి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలండి. ఉడికిందండి. ఇప్పుడు పాలు పోసుకోవాలి. కొంచెం ఎక్కువ కూడా పోసుకోవచ్చు. నేనైతే ఒక చెక్క ముక్కలు మాత్రమే తీసుకున్నాను పాలుకండి. ఇప్పుడు ఉడికిందండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాము. కొంచెం వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకునండి. తాలింపు వేసుకుంటే బాగుంటుందండి. మంచిగా వేగిందండి తాలింపు. ఇప్పుడు దీంట్లో వేసుకుందామండి. రెడీ అయిపోయిందండి కోకోనట్ మిల్క్ చికెన్ కర్రీ అండి. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. చూసినందుకు థ్యాంక్స్ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా థ్యాంక్స్ అండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్స్ అండి.